నా పేరు లాస్య. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను లాయర్. న్యాయపరమైన సమస్యలపై కస్టమర్లకు సలహాలు ఇస్తాను. వివిధ రకాల ఒప్పందాలు, లాయర్లు నోటీసులు సిద్ధం చేస్తాను. కొత్త చట్టాలను ఆర్జవం చేస్తాను. కేసును న్యాయపరంగా గెలిపించేందుకు సరైన వాదనలను ఇస్తాను. చేయడం, వారి వాదనలను సిద్ధం చేయడం చేస్తాను. పేరు లోకేశ్వరి. నేను పోలీసుని. సమాజంలో శాంతి భద్రత చర్యలను చేపడతాను. చట్ట వ్యతిరేక చర్యలను గుర్తించడం, నేరస్తులను అరెస్ట్ చేస్తాను. అతి అవసరమైన సహాయ సేవలను అందిస్తాను. నేర నివారణ, మహిళల రక్షణ, నేర బాలల సంరక్షణలు ప్రజలకు అవగాహన కల్పిస్తాను. రాజకీయ కార్యక్రమాలు, ప్రజా ప్రదర్శనలు, ర్యాలీ భద్రత చర్యలు చేపడతాను. కేసు న్యాయస్థానానికి అవసరమైన సాక్ష్యాలు అందిస్తాను. నేరాల సంఘటనపై దారాపు చేసి నిజమైన నేరస్తుని గుర్తిస్తాను. అంటున్నాను. నా పేరు అబ్దుల్ హన్నాన్. నేను బ్యాంక్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. ఖాతాదారులకు అవసరమైన సమాచారం అందిస్తాను. డిపాజిట్, విత్డ్రా లాంటి సౌకర్యాలు అందిస్తాను. రైతులకు రుణాలు అందిస్తాను. హోమ్ లోన్, కార్ లోన్ లాంటి రుణాలు కూడా అవసరమైన వారికి అందిస్తాను. బ్యాంక్, క్రెడిట్ కార్డ్, లోన్, డిపాజిట్ కార్డ్ లాంటి సౌకర్యాలు జారీ చేస్తాను. బ్యాంకు నిబంధనలు, ఆర్బీఐ మార్గదర్శకాలను పాటిస్తాను. అక్రమాల లావాదేవీను నివారించేందుకు తగిన చర్యలు తీసుకుంటాను. నా పేరు అక్షత. నేను డాక్టర్ని. ప్రజల ఆరోగ్య మెరుగుపరచడానికి తోడ్పడతాను. రోగాలు, ఆరోగ్య పరిస్థితుల్ని అంచనా వేస్తాను. రక్త పరీక్ష, స్కానింగ్, ఇతర స్కానింగులు సూచిస్తారు. గుండెపోటు వంటి హఠాత్తుగా కలిగే రోగాలు తక్షణ సహాయం చేస్తాను. వ్యాధుల వ్యాప్తిని తగ్గించేందుకు టీకా వేస్తాను. గ్రామీణ మరియు మారుమూల ప్రాంత సేవలు అందిస్తాను. ట్రాఫిక్ పోలీసు రహదారుల ట్రాఫిక్ పోలీసు క్రమబద్ధంగా నిర్వహించి ట్రాఫిక్ సంకేతాలను పర్యవేక్షిస్తాను. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవడం, జరిమానాలు విధించడం చేస్తాను. నా ప్రాంతాలలో ట్రాఫిక్ సమర్థవంతంగా నిర్వహించి డ్రైవర్లను అపరిమితం చేస్తాను. ట్రాఫిక్ లైట్లు, రహదారి సూచనలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనే విషయాలు పర్యవేక్షిస్తాను. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు తక్షణ సహాయాన్ని అందించి రోడ్లను క్లియర్ చేస్తాను. లైసెన్స్, రిజిస్ట్రేషన్స్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలు చెక్ చేస్తాను. నా పేరు ఆదిత్య. నేను కలెక్టర్ను. జిల్లాలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తాను. భూ సంబంధిత రికార్డులను పరిశీలిస్తాను. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సక్రమంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా అమలు చేస్తాను. వరదలు, భూకంపాలు, కరువులు వంటి విపత్తుల సమయంలో చర్యలు చేపడతాను. రైతుల పరిహారం అందించే చర్యలు చేపడతాను. జిల్లాలో ఎన్నికల అధికారిగా విధులు నిర్వహిస్తాను. జిల్లాలో పెట్టుబడులను ప్రోత్సహిస్తాను. నా పేరు కీర్తి. విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేలా బోధిస్తాను. సిలబస్కు అనుగుణంగా పాఠాలు నాళికబద్ధంగా రూపొందిస్తాను. విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు పరీక్షల ప్రాజెక్టులను నిర్వహిస్తాను. విద్యార్థులకు నైతిక విలువలు, క్రమశిక్షణ రూపొందిస్తాను. విద్యా సంవత్సరానికి వార్షిక బోధన ప్రణాళిక నిర్వహిస్తాను. తల్లిదండ్రులకు, నిర్వాహకులతో విద్యార్థుల పురోగతిపై చర్చిస్తాను. నేను సీతాను. నా పాఠశాల అన్ని శుభ్రంగా ఊడుస్తాను. వ్యర్థాలను, పేపర్ను డస్ట్బిన్లో వేస్తాను. గదులను శుభ్రంగా తుడుస్తాను. మరుగుదొడ్డు మరియు వాష్రూమ్లు శుభ్రంగా ఉంచుతాను. అన్ని గదులను గాలి ప్రసరణ సక్రమంగా ఉండేటట్లు తీరు తెరుస్తాను. మంచినీటిని పిల్లలందరికీ అందుబాటులో ఉంచుతాను. నాగవల్లి. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రయాణికులకు
క్షేమంగా సురక్షితంగా ఉండే విధంగా డ్రైవ్ చేస్తాను. వాహనం శుభ్రంగా ఉంచుతాను. బ్రేక్లు, టైర్లు, ఇంధనం సరిగ్గా ఉన్నాయో లేదో రోజు చెక్ చేసుకుంటాను. ట్రాఫిక్ సంకేతాలను గౌరవిస్తాను. వేగం పరిమితిని పాటించడం చేస్తాను. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్సీ మొదలైనవి సరైన రీతిలో ఉంచుకుంటాను. యజమానిని ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరిస్తాను. చిన్న చిన్న సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తాను.